7 సంవత్సరాలు. కానీ ముందు నుంచి పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసి వచ్చిన నాయకులు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే లీడర్స్, వీఆర్ ద లీడర్స్, మనం అందరం కూడా లీడర్లు. మనం ఏమాత్రం తగ్గేది లేదు. తగ్గవలసిన పని, ఒక లీడర్ చేయవలసిన పని ఏంటంటే మరొక లీడర్ని తయారు చేయాలి. ఒక లీడర్ చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు ఇంకొక లీడర్ని తయారు చేయాలి. నేనే ఉండాలి, నేను చచ్చిపోయిన తర్వాత తిప్పలు పడాలి అని ఉండకూడదు. మనము వయసు ముదిరే కొద్దీ కొంతమంది శిష్యులను లీడర్స్ని తయారు చేయాలి. సరే, ఇప్పుడు ఇందుకని ఈ యొక్క మెయిన్ నాకేమిచ్చారు నాయకత్వ లక్షణాలు. నాయకత్వపు లక్షణాలు. నాయకత్వపు లక్షణాలు అంటే నాయకులే తప్పు చేస్తున్నాం. ఫస్ట్ నాయకులు అంటే టీచర్ బడిలో మాస్టర్ రేపు 9:30 కల్లా స్కూల్లో కూర్చోవాలని చెప్పారు. ఎవరు? మాస్టారు అయితే స్టూడెంట్ అమ్మ నాన్ని ఇబ్బందులు పెట్టి బాక్స్ వండించుకొని నేను 9:30కి వెళ్ళిపోతే నన్ను పచ్చిమిర్చి చేత బయట నిలబెడతారు అనేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు ఇబ్బంది పెట్టి ఆ స్టూడెంట్లు అందరూ ముందు వచ్చేస్తారు. కానీ టీచర్ గారు 12 గంటలకు వచ్చారు. టీచర్ గారు 12 గంటలకు వస్తే ఏంటి, ఇందుకే పిల్లలందరికీ నాయకులు ఎవరు? టీచర్. టీచర్ ఎప్పుడైతే చాలా కష్టం. ముందు నాయకులు అనేవాడు టైం పచ్చికి తెచ్చుకోవాలి. మెయిన్ మనం గ్రామానికి వెళ్తాం, ఆ గ్రామంలో ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మా సిస్టమ్ ఏంటంటే పలానా గ్రామం ఉంది, ఆ గ్రామానికి ముందు ప్రెసిడెంట్తో మాట్లాడతాం. ప్రెసిడెంట్ అంటే మామూలు వికలాంగుల ప్రెసిడెంట్ కాదు, ఆ గ్రామ ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాం. మేము రేపు వస్తున్నాము, 10 గంటలకల్లా దొండోలు వేస్తారు, తలాతో కబుర్లు చెబుతారు, లేకపోతే ఏం చేస్తారో మాకు తెలియదు. మీ ఊర్లో ఉన్న వికలాంగులందరినీ ఆ రక్షబండలు కూర్చోబెట్టాలి అని చెప్తాం. అది ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే జగన్ పార్టీ, ఎవరి పార్టీ మనకు అనవసరం. ఏ పార్టీ గెలిస్తే పార్టీ మందే. అంటే ఓడిపోయిన పార్టీ మనది కాదు, గెలిచిన పార్టీ మనది. కాబట్టి ఆ పార్టీతో కలిసి, నాయకుడితో కలిసి మనం పనిచేయాలి. అది ముందు నాయకుడు నేర్చుకోవాల్సినటువంటి పని. ఈ లీడర్ తెలుగుదేశం అనుకోండి, ఈ తెలుగుదేశం లీడర్ వెళ్ళి వికలాంగులు